అందరికీ నమస్కారం. పథకాలన్నీ వాయిదా దొరికిపోయిన బాబు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్‌పై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈసారి రాష్ట్రానికి ఎంతవరకు నిధులు తేగలరు అన్న అంశంపైనే టీడీపీలోను, ఇటు విపక్ష వైసీపీలోను చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడోసారి ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీని మరికొందరు కేంద్ర మంత్రులను నేడు కలవనున్నారు. అయితే ప్రధానంగా నిధుల కన్నా గత ప్రభుత్వం చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు ప్రత్యేకంగా ఈ హస్తిన పర్యటనకు పెట్టుకున్నట్లు సమాచారం. అయితే రుణాల రీషెడ్యూల్ జరిగితే కొంతవరకు రాష్ట్రం మీద ఆర్థిక భారం పడకుండా వెసులుబాటు ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నారు. 10 లక్షల కోట్లను గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసిందని చంద్రబాబు స్వయంగా చెప్పారు. వాటికి వడ్డీ చెల్లించడానికి ఎక్కువ మొత్తాన్ని కేటాయించి వస్తుంది. అందుకు కొన్ని సంక్షేమ పథకాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని టీడీపీ నేతల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వడ్డీ భారం లేకపోతే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ఉన్న వడ్డీలు కట్టాల్సి రావడంతో వీటిని వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే తిరిగి చంద్రబాబు ప్రభుత్వం కూడా వివిధ సంస్థల నుంచి రుణాలను తీసుకోవాల్సి ఉంటుంది. సూపర్ 6 హామీని, అదేవిధంగా గత ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 హామీని చంద్రబాబు ఇచ్చారు. ప్రతి సభలో ఆయన పదే పదే సూపర్ 6 గురించి ప్రకటించారు. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి ఏడాదికి 15 ఇస్తామని చెప్పారు. అయితే 50 ఏళ్ళు నిండిన బీసీలందరికీ నెలకు 4,000 రూపాయలు పింఛను కూడా ఇస్తామన్నారు. అవేమీ అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటుతున్నా అమలు పరచలేదు. దీనికి కారణం ఖజానాలో నిధులు కొరతేనని చెబుతూ వస్తున్నారు. దానికి అసలు కారణం అసలు కంటే వడ్డీ కట్టడానికి ఎక్కువ మొత్తం చెల్లాల్సి ఉంటుందన్న వెల్ఫేర్ స్కీమ్లను ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేసుకోవాల్సి వచ్చిందన్నది అధికార పార్టీ వాదనగా ఉంది. ఖజానా ఖాళీ. అయితే ఇటీవల జరిగిన కలెక్టర్ సమావేశంలో ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చెప్పడంతో పాటు ఆర్థిక పరిస్థితిని కూడా వివరించడంలో ఆయన కూడా వాయిదా వేయడమే మంచిదని సలహా ఇచ్చారట. అయితే ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు పరచకపోవడంపై ఇప్పటికే ప్రజల్లో కొంత అసంతృప్తి బయటపడుతుంది. బటన్ నొక్కడం ఏముంది, మంచం మీద ముసలమ్మ కూడా నొక్కుతుందని చెప్పిన చంద్రబాబుకు ఇప్పుడు అదే బటన్ నొక్కేందుకు భయం పట్టుకుంది. అయితే దీంతో ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యి రుణాలు రీషెడ్యూల్ చేయాలని ప్రధాన డిమాండ్ వారి ముందు ఉంచనున్నారో తెలిసింది. మరి కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది. ఈ విషయం మీద అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో పథకాలన్నీ కూడా వాయిదా వేస్తారని చెప్పి వైసీపీ వాళ్ళైతే తీవ్రంగా మండిపడుతున్నారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.